తను హీరోగా నటించిన రాబిన్ హుడ్ చిత్రంలో ప్రేక్షకులను ఆకట్టుకునే అన్ని అంశాలు ఉన్నాయి అని, ఈ సినిమా అందరికీ భలేగా నచ్చేస్తోంది అని హీరో నితిన్ అన్నారు. గతంలో వెంకీ కుడుముల దర్శకత్వంలో నటించిన భీష్మ సినిమా మంచి విజయం సాధించింది అని చెప్పారు. చిత్ర యూనిట్ రాజమహేంద్రవరంలో సందడి చేసింది. ఆ సినిమాలో ఒక సన్నివేశం రాజమండ్రిలో చిత్రీకరించామని, అది హిట్ అని అన్నారు. ఆ సెంటిమెంట్తో రాబిన్ హుడ్ సినిమాలో ఓ సీన్ కూడా ఇక్కడ చిత్రీకరించామని, అది కూడా సూపర్ హిట్ అవుతుంది అన్న ఆశాభావం వ్యక్తం చేశారు. వెంకీ కుడుముల దర్శకంలో వెంకీ కుడుముల దర్శకత్వంలో హీరోయిన్ నితిన్, హీరోయిన్ శ్రీలీల నటించిన రాబిన్ హుడ్ చిత్రం ఈ నెల 28న విడుదలవుతున్న సందర్భంగా చిత్ర ప్రమోషన్స్ కోసం నగరానికి వచ్చిన నితిన్, శ్రీలీల, వెంకీ కుడుముల శనివారం మధ్యాహ్నం మంజీరాలో మీడియాతో మాట్లాడారు. నితిన్ మాట్లాడుతూ, దర్శకుడు వెంకీ కుడుముల తొలి చిత్రం చలో నుంచి తనకు పరిచయం ఉందని, తర్వాత తమిద్దరి కాంబినేషన్లో వచ్చిన భీష్మ చిత్రం మంచి విజయం సాధించింది అని గుర్తు చేశారు. ఈ నెల 28న విడుదల అవుతున్న రాబిన్ హుడ్ సినిమాను కూడా ప్రేక్షకులు ఆదరించాలి అని నితిన్ కోరారు. దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ, ఇప్పటికే రాబిన్ హుడ్ టీజర్ సాంగ్స్కు మంచి స్పందన వస్తోంది అని, సినిమా కూడా హిట్ అవుతుందని నమ్మకం ఉందన్నారు. నితిన్ యాక్షన్ సీన్లు, ఫన్ అందరినీ అలరిస్తాయి అని, సినిమాలో సర్ప్రైజ్ ట్విస్టులు కూడా ఉన్నాయని తెలిపారు. హీరోయిన్ శ్రీలీల మాట్లాడుతూ, తనకు రాజమండ్రి కొత్త కాదని, తమ గ్రాండ్ ఫాదర్ ధవళేశ్వరంలో ఉండేవారని చెప్పారు. నా క్యారెక్టర్ను ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారని, పిల్లలతో కలిసి ఈ సినిమా చూడాలి అని ఆమె కోరారు. రాజమండ్రి రోజ్ మిల్క్ తనకి చాలా ఇష్టమని శ్రీలీల చెప్పింది. రాబిన్ హుడ్ సినిమా వస్తుందండి, మార్చ్ 28 వస్తుంది. సో సినిమా షూటింగ్ మొత్తం అయిపోయింది అండ్ పోస్ట్ ప్రొడక్షన్ అంతా అయిపోయింది. సో వీఆర్ రెడీ ఫర్ ద రిలీజ్. అండ్ సినిమా నాదే కుటుంబ సినిమా, లాస్ట్ భీష్మ, అదంతా బాగుందో మీ అందరికీ తెలుసు. సో రాబిన్ హుడ్ కూడా దానికంటే ఇంకా బాగా ఉండబోతుంది. ఫుల్ ఎంటర్టైన్మెంట్తో పాటు మంచి సాంగ్స్, మంచి ట్విస్ట్లు, సర్ప్రైజ్లు ఉండబోతుంది. అండ్ నాది లీలా కూడా ఈ సినిమాతో మా ఇద్దరిది ఒక మంచి హిట్ పేరు వస్తుంది. అండ్ ఈ సినిమాలో లీలా హస్ గోట్ అ వెరీ గుడ్ క్యారెక్టర్. స్టార్ట్ ఎండ్ వరకు షీ విల్ బీ ఇన్ ద ఎంటైర్ ఫిల్మ్. సో ఇట్స్ వెరీ గుడ్ రోల్ ఫర్ హర్. ఈ క్యారెక్టర్ ఇట్ షోస్ హర్ కామికల్ సైడ్. మామూలుగా లీలా అంటే డ్యాన్స్ అంటూ ఉంటారు, కానీ ఈ సినిమాలో డ్యాన్స్తో పాటు తన కామిక్ సైడ్, తన యాక్టింగ్ కూడా మీరు చూస్తారు ఈ సినిమాలో. అండ్ సినిమాకి మెయిన్ అసలు వచ్చేసి మా సాంగ్స్ అండి. మా జీవి గారు గేవ్ లైక్ వండర్ఫుల్ సాంగ్స్. ఒక లాస్ట్ వీక్ ఇచ్చిన పాట అది ద సర్ప్రైజ్, ఆ పాట పెద్ద హిట్ అయింది. సో అరే థ్యాంక్ జీవి గారు అండ్ కీతిక శర్మ ఫర్ దట్ సాంగ్. సో రాజమండ్రి నాకేం కొత్త ఏం కాదు, ఎందుకంటే మీరు చూస్తున్నారు, నేను ఎప్పుడు ఓపెనింగ్స్ కైనా ఎప్పుడు వస్తూనే ఉంటా. అండ్ ఇక్కడే ధవళేశ్వరం దగ్గర మా గ్రాండ్ మదర్ కూడా ఉంటారు. సో దిస్ ఈజ్ నాట్ న్యూ ఫర్ మీ. అండ్ అఫ్ కోర్స్ ఒక పాటలో కూడా రాజమండ్రి అని ఉంది. బట్ ఇప్పుడు మీకోసం ఇదే మార్చ్ 28 నాకు చాలా ఇష్టమైన సినిమా. ఐ థింక్ ఇప్పటి వరకు నేను చేసిన క్యారెక్టర్స్లో నాకు చాలా నచ్చిన క్యారెక్టర్. మీ అందరికి కూడా ఏదైతే ఒక ఆఫ్ స్క్రీన్ కామిక్ టైమింగ్ నాది ఏదైతే కొంచెం నార్మల్గా చూసారో డైరెక్టర్ గారు అండ్ హీరో గారు, సో దాన్ని మేము కొంచెం ఇన్కల్కేట్ చేసి సినిమాలో పెట్టాం. అండ్ సో నా పరంగా అయితే, నా క్యారెక్టర్ పరంగా నాకైతే మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఎస్పెషలీ పిల్లలు తీసుకొని వెళ్ళొచ్చండి ఈ సినిమాకి. మీరు యూ విల్ రియలీ హ్యావ్ అ బ్లాస్ట్. 28th మార్చ్ థియేటర్స్కి రాబిన్ హుడ్ సినిమాకి రండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. రాబిన్ హుడ్ సినిమా టీజర్కి, సాంగ్స్కి మీ అందరూ చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. అండ్ మా జీవి ప్రకాష్ గారికి అండ్ ఈ సినిమాలో చేసిన టెక్నీషియన్ అందరికీ కూడా నేను I want to thank in front of you. యా అండి, మార్చ్ 28 వస్తున్నాం రాబిన్ హుడ్ ఫిలిం. మేమైతే వెరీ కాన్ఫిడెంట్గా ఉన్నాం. డెఫినెట్గా సక్సెస్ సెలబ్రేషన్లో మళ్ళీ నేను రాజమండ్రి వద్దాం అనుకుంటున్నాం అండి. సో సీ యూ సూన్ అండి. థ్యాంక్ యూ.